అక్కడ ఇక్కడ సంఘటన జరుగుతుంది. దాన్ని మనం ఏం చేయాలి చెప్పు. ఇంకొక ఫుడ్ పాయిజన్ మనకు ఆదిలాబాద్ ఆసిఫాబాద్లో ఏదో జరిగింది. వాళ్ళు ఏం తెలుసుకుని చెప్తే ఇద్దరు 360 మందిలో 30 మందికి ఫుడ్ పాయిజన్ ఏదో ఇచ్చున్నట్టే కదా. అందుకని చనిపోయింది. మనమే చంపినట్టుగా పోయేవాళ్ళు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు గురుకులాల్లో గతం కంటే మెరుగైన విధంగా ఉండే విధంగా అనేక రకాల చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో. ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఆ నేరుగా ప్రిన్సిపాల్లను కానీ అక్కడ ఉండబడేటువంటి అధికారులను ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కోరుతాను. జిల్లా కలెక్టర్ల దృష్టికి తెమ్మని విజ్ఞప్తి ఇంతకుముందు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వెంటనే ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను జిల్లా స్థాయిలో కమిటీగా వేస్తూ 4 వెల్ఫేర్ అధికారులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అధికారులు, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి చూడడానికి డిఎంహెచ్ఓను, ఆ ప్రాంతం ఆ స్కూల్ యొక్క ప్రిమిసెస్ బాగుండడానికి డిఆర్డిఓ గారు, దాని తర్వాత విలేజ్ సెక్రటరీ కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి విధంగా డిపిఓలను సభ్యులుగా చేస్తూ కమిటీ వేస్తూ ఇదే ఫార్మేట్లో మండల స్థాయిలో కూడా వేస్తూ ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఆ పాఠశాల సందర్శన లేదా నివేదికలు తీర్చే కార్యక్రమం. ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవకాశం లేకుండా కిచెన్ కానీ శానిటేషన్ కానీ అన్ని రకాలు చూడమని చెప్తా ఉన్నాం. దాంతోపాటుగా ఇప్పటికే మేము మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచబడ్డాయి. ఫుడ్ మెనూ అందరూ మార్చుకోవాల్సిందే. ఫుడ్ మెనూ మారినాక అవసరమైతే ఒక పేరెంట్స్ కమిటీ పెట్టి వాళ్ళ ముందు దీన్ని పెట్టి నేను పేరెంట్స్ని కూడా కోరుతా ఉన్నా, పిల్లలకు ధైర్యం ఇవ్వండి, ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. సమస్యలు ఉంటే తల్లిదండ్రుల ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి తేవడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం విద్యకు అన్ని రకాల ఎక్కడ కూడా ఎంత ఇబ్బంది ఉన్నా ఎటువంటి సమస్య రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దీని మీద కూడా రాజకీయం చేసే విధంగా 10 సంవత్సరాల అధికారం ఉన్న వాళ్ళు కిరాయిలు ఇవ్వలేక, మెస్ ఛార్జీలు ఇవ్వలేక, నిత్యం సరఫరా చేసిన ఫుడ్ సప్లయర్ కూడా పేమెంట్ లేని పరిస్థితుల నుంచి ఇవాళ వాటన్నింటినీ స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్స్ చేస్తాం, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్తాం, వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల బట్టలు, పుస్తకాలతో సహా అన్ని రకాల టీచింగ్ రిక్రూట్మెంట్ చేసినాం, ఫిజికల్ టీచర్ను పెట్టినాం రిక్రూట్మెంట్ చేసి. సో వీటన్నిటి ద్వారా కూడా సమస్య లేకుండా చేయడానికి స్టేట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది. సో వీటన్నిటి ద్వారా మేము ఎప్పుడు కూడా కన్సర్న్ ఉన్నాం. డోంట్ డూ పాలిటిక్స్ ఆన్ చిల్డ్రన్స్. ఇఫ్ గవర్నమెంట్కి అయినా సూచన చేసుకుంటే మేము సానుకూలంగా వినడానికి సిద్ధంగా ఉన్నాం. బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ తెలంగాణ మంత్రిగా మిగతా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంబంధించినటువంటి గురుకులాల్లో కూడా మాకు ఒక విద్యార్థి నాయకుడు కాబట్టి నేను మరీ కోరుతా ఉన్నా, ఆ యొక్క ఈ గురుకులాలు లేదా వెల్ఫేర్ హాస్టల్స్ నిర్వహించే సందర్భంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. పరిష్కారం కాకపోతే అప్పుడు మీరు తప్పకుండా మీ పోరాటం చేసి హక్కు ఉంటుందనే మాట మనం చేస్తాను. అక్కడ ఇక్కడ సంఘటన జరుగుతుంది. దాన్ని మనం ఏం చేయాలి చెప్పు. ఇంకొక ఫుడ్ పాయిజన్ మనకు ఆదిలాబాద్ ఆసిఫాబాద్లో ఏదో జరిగింది. వాళ్ళు ఏం తెలుసుకుని చెప్తే ఇద్దరు 360 మందిలో 30 మందికి ఫుడ్ పాయిజన్ ఏదో ఇచ్చున్నట్టే కదా. అందుకని చనిపోయింది. మనమే చంపినట్టుగా పోయేవాళ్ళు.